ఏలూరు జిల్లా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కార్యాలయంలో టీడీపీ శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఎంపీ చేతుల మీదుగా శాశ్వత సభ్యత్వ రుసుము ₹1,00,000 చెల్లించి పలువురు టీడీపీ కార్యకర్తలు సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే వారంలో పోలవరం ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని, ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం. నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను. వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది. నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్ గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేవీ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పోలవరంలో కట్టడం ఎంతైనా అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, పోలవరంలో నిర్వాసితులకు సంబంధించి కలెక్టర్ గారితో మాట్లాడాము. అలాగే ఇవాళ కలెక్టర్ గారిని, స్పెషల్ కలెక్టర్ గారిని కూడా పెట్టి, అలాగే పోలవరం ఇన్ఛార్జికి సంబంధించినది కూడా పెట్టి, పోలవరం ఇన్ఛార్జిని కూడా, పోలవరం డ్యామ్ ఇన్ఛార్జిని కూడా అక్కడ ఇది చేసి ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేయాలని ప్లానింగ్ చేస్తున్నాం. నిర్వాసితుల సమస్యలే ఎప్పుడు కూడా గ్రీవియన్సెస్ లో ఎక్కడికి పోయినా కూడా, ఈవెన్ కలెక్టర్ గ్రీవియన్సెస్ లో అయినా కానివ్వండి, అలాగే నేను పోయినప్పుడైనా కానివ్వండి, అలాగే అక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి అయినా కానివ్వండి, పోలవరం సంబంధించిన నిర్వాసితుల సమస్యలే చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఈ పోలవరంలో. ఈసారి పోలవరం నిర్వాసితుల సమస్యలన్నీ తీర్చడానికి అసలు ఏమేం సమస్యలు ఉన్నాయి ఏంది ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే ఒక మీటింగ్ కలెక్టర్ గారు కండక్ట్ చేస్తారు మీటింగ్ ని. ఆ మీటింగ్ లో ప్రతి ఒక్క నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు అన్ని కూడా తెలుసుకుంది. అవన్నీ కూడా ఒక ఎస్టిమేషన్ అంతా కూడా తయారు చేసి అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు నోటీస్ లో కూడా పెట్టి అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ప్లానింగ్ చేస్తున్నామని ఈవెన్ పోలవరం ప్రజలు కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ వచ్చే రోజుల్లో దాన్ని కూడా టేకప్ చేస్తాం. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వాళ్ళందరితో కొంచెం కూర్చొని మాట్లాడడం. నిన్న కూడా నేను ఢిల్లీ పోయినాను. వాళ్ళతో కూడా కూర్చొని నిన్న నేవీ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళతో కూర్చొని నిన్న డిస్కషన్ జరిగింది. నిన్న వాళ్ళ కమిటీ మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాళ్ళని కలిసి నేవీ ప్రాజెక్ట్ గురించి టోటల్ గా అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ నేవీ పెద్దపల్లి జిల్లాలో అక్రమ ఇసుక